అందరికీ నమస్కారం అండి. ఈ వ్లాగ్లో కార్తీక ఏకాదశిని చిలుక ఏకాదశి అంటారంట. అది నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. చిలుక కొట్టడం అంటే ఇక్కడ రోల్లా కనిపిస్తుంది చూసారా, అందులో ఆవు పాలు చలిమిడి వేసి దంచుతారంట. చెరుకు గళ్ళు వేర్లు ఉండేటట్టు చూసి. ఇక్కడైతే తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తున్నారు. దంపతులు కూర్చొని ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చిలుక కొడతారనమాట. ఇక్కడ పక్కన రోల్లా చేశారు కదా, ఈ చెట్టు మాన్తోటి దాంట్లో చిలుక కొడతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి దగ్గర దీపారాధన చేసి పూజ చేస్తుంటాము. అలానే ఇక్కడ తులసి దామోదరులకి కళ్యాణం చేస్తారనమాట. చేసిన తర్వాత ఈ చిలుక అనేది కొడతారు. స్వభూతాన్యాపహ ప్రాణాః ప్రాణావ ఆపహ పశవ ఆపూన్నమాపోమృత మాపస్స ప్రాణాపో విరాడ పస్వరాడ పచ్చంతాం శాపో జ్యోతిగం. ఇప్పుడు దాకా నేను సైడ్ పెట్టే వీడియో తీశాను. సో ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తున్నాను అనమాట. తులసి చెట్టు దగ్గర శ్రీకృష్ణుని వారి ఫోటో పెట్టేసేసి పూజ చేశారు. పక్కన ఉసిరి చెట్టును కూడా పెట్టారండి. అలానే ఇది కృష్ణాలయము. కృష్ణాలయంలో ఈ పూజ చేస్తున్నారు. ఈ కార్తీక మాసం శివునికి ఎంత విశిష్టత ఉందో విష్ణుమూర్తికి కూడా అంతే విశిష్టత. ఇద్దరిని కలిపి పూజిస్తే చాలా పుణ్యం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి తులసి కోట దగ్గర శ్రీకృష్ణుని ఫోటో కూడా పెట్టి పూజ చేస్తున్నారు. అంటే తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం అనేది చేస్తారనమాట. ఇక్కడ దంపతులు కూర్చొని చేస్తున్నారు. ఈ పక్కన మీరు చూసినట్టయితే ఇది రోల్లో చెక్కారనమాట. ఈ మానులో దాంట్లో ఆవు పాలు చలిమిడి వేసి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత దంపతులు ఫస్ట్ చిలికిన తర్వాత అందరూ దాంతో దంచుతారు. ఆ చిలికినప్పుడు పైన మన మీద పాలు పడాలన్నమాట. అది ప్రాసెస్. నేను ఇదే ఫస్ట్ టైము చూడటము. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ హారతిస్తున్నారు. లక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరే నారాయణ నారాయణ హరే నారాయణ నరహరి నారాయణ నరహరి ఇదిగోండి, ఇంకా మొత్తం అన్నీ ఎక్కడికక్కడ సర్దేసి ఓన్లీ ఇక్కడ ఈ రోల్ లాంటి దాన్ని మాత్రమే ఉంచి ఇందులో ఆవు పాలు పోస్తారండి. ఆవు పాలు అలానే చలిమిడి రెండు కలిపి ఈ చెరుగ్గడలు వేర్లతో సహా తెప్పించారు. ఈ 3 చెరుగ్గడల్ని కలిపి కట్టారు. ఇక్కడ ఒకటి కొంచెం వంకరగా ఉంది, లోపలికి దూరట్లేదు. సో అందుకని దాన్ని తీసేసి మళ్ళీ కరెక్ట్గా ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి కట్టారనమాట. ఈ 3 చెరుగ్గడలకి కూడా వేర్లు అనేది ఉండాలి. ఈ వేర్లు ఉంటేనే ఆ వేర్లతో చిలికిన ఆవు పాలు మళ్ళీ మన మీద పడాలన్నమాట. ఇదంతా పక్కన స్టోరీ ఉంటుంది. కార్తీక దామోదర ఏకాదశి వ్రతకల్పం అని చెప్పేసేసి పక్క నుంచి కథ చదువుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చదువుతున్నారు. అక్కడ ఇద్దరు 2 సార్లు చదివారు. 2 వేరువేరుగా ఉన్నాయన్నమాట కథలు. బుక్లో ఒకలా ఉంది, యూట్యూబ్లో చూసి చదివితే ఒకలా ఉంది. ఇప్పుడు ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారు చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం, ఇప్పటివరకు తెలియదు నాకు చిలుక ఏకాదశి రోజు ఇలాగా పూజ చేస్తారని చెప్పి. సో నేను చూసి మీతో కూడా షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళైతే తెలియదని చూడండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఆవు పాలు పోసారు ఆంటీ. ఆవు పాలు చలిమిడి వేశారు. ఈ 2 కలిపి ఇలా చిలుక కొడతారంట. ఈ వచ్చిన పాలు ఇలా దంపతుల మీద పడతాయంట. అలానే మన మీద కూడా ఇక్కడ మొత్తం అందరూ చిలుక కొట్టిన తర్వాత మా గోష్ఠి సభ్యులు మొత్తము మేము ఇలా పట్టుకొని మేము ఒకసారి కొడుతున్నాం అనమాట. ఇదంతా మా గ్రూపు.
ఈ గోష్ఠిలో ఉన్న సభ్యులే కోలాటం నేర్చుకున్నారు. కోలాటం నేర్చుకుంటుంటే మేము కూడా ఒక 5, 6 అయితే జాయిన్ అయ్యాము. అలా కోలాటంలో జాయిన్ అవ్వటం వల్ల మేము కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేర్చుకుంటున్నాము, చూస్తున్నాము. భగవద్గీత కానీ ఇలాంటి ఈ పూజలు కానీ కోలాటం పుణ్యమా అని నేర్చుకుంటున్నాం అనమాట. గోష్ఠిలో జాయిన్ అయ్యి